సూర్యుడు మంగళకరుడు. భారతీయులు ప్రకృతిని ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. ఉదయం లేవగానే భూమాతకు ప్రణామం చేస్తారు. ఆ తర్వాత సృష్టి మనుగడకు ప్రధానమైన సూర్యుడికి నమస్కారం చేస్తారు. సృష్టి ఆరంభంలో ప్రకృతి ఆరాధన ప్రపంచమంతటా ఉన్నదే. సకల సస్య ఫలవృక్షాలకు, వివిధ పశుపక్షాదులకు ప్రాణధారుడు సూర్యుడే. ఈ సూర్యకిరణం సోకగానే మంచు బిందువులు మంచి ముత్యాల్లా మెరుస్తాయి. ప్రకృతి పులకిస్తుంది. ఆకాశం వర్ణశోభితంగా మారుతుంది. నిన్నటి కన్నా నేటి దృశ్యం కొత్తగా కనిపిస్తుంది. సరికొత్త అందాలు గోచరిస్తాయి. ప్రభాత వేళ ఆహ్లాదం, మధ్యాహ్నం ప్రచండం, సాయం వేళ ప్రశాంతం. ఏ రోజైనా ఇదే నియతి. ఈ మనిషిలో ఉన్నవాడు ఆ సూర్యుడిలో ఉన్నవాడు ఒక్కడేనని తైత్తరీయ ఉపనిషత్తు చెబుతోంది. అదేవిధంగా మానవ జీవితంలోని ప్రతి ప్రభాతము కొత్తదనంతో, ఉత్సాహంతో సాగిపోవాలన్నది ప్రాచీన ఋషుల వాంఛన. అంతేకాదు, సహస్ర కిరణుడైన సూర్య భగవానుడిని రోజు స్మరిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని ఋగ్వేదం చెబుతోంది. సమస్త ప్రాణకోటిలో అంతర్యామి అయి ఉన్న విశ్వసాక్షి కూడా సూర్యుడే. అటు మనం చేస్తున్న పాపపుణ్యాలకు ప్రత్యక్ష సాక్షి కూడా ఈయనే. సప్తవర్ణాలకు ప్రతీకగా ప్రభాకరుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాడు. సూర్యుడు మంగళకరుడు. పూర్వకాలంలో సూర్యుడిని మబ్బులు కమ్మితే అది దుర్దినంగా భావించేవారు. సంధ్యోపాసన, ఆర్ఘ్య ప్రదానం, ఆర్జ్య ప్రదానం, సూర్య శతక పఠనం, సూర్య నమస్కారాలు ఇవన్నీ మన సంస్కృతిలో భాగాలు. సూర్య భగవానుడిని పూజించడం మన పూర్వీకులు మనకు నేర్పారు. ఈ మధ్యకాలంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా సూర్యగ్రహణం నుంచి నిత్యం ప్రభవించే శబ్ద ప్రకంపనలపై విస్తృత పరిశోధనలు చేసింది. వారు సూర్య కిరణాలతో పాటు ప్రభవిస్తున్న శబ్ద ప్రకంపనలు రికార్డు చేశారు. ఆ శబ్ద ప్రకంపనలు విన్న తరువాత వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆ శబ్ద ప్రకంపనల్లో వారు విన్నది ప్రణవం. అవును, వారు విన్నది ప్రణవం. అదే ఓంకారం, భారతీయులు నిత్యం స్మరించే మంత్రం. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.